హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు రెసిపీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. ఈ వీడియోలో ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఫస్ట్ మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ పన్నీర్ తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ పెద్ద ముక్కలు, ఆనియన్స్ పెద్ద ముక్కలు, కరివేపాకు లీవ్స్, పచ్చిమిరపకాయలు ఒక 2-3 పెద్ద పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్నవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి తాలింపుకు. గీ, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, కసూరి మేతి, కారం, పెరుగు, టమాటా ప్యూరీ, జీరా, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం పేస్టు. పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి బాగా గట్టిగా ఉంది, అందుకే నేను కొంచెం మైక్రో ఓవెన్లో 30 సెకండ్స్ అయితే పెట్టినా. అయితే అది మెత్తగా అవుతుంది, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నా. ఇప్పుడైతే నేనైతే ఓవెన్లో మైక్రో ఓవెన్లో అయితే పెడుతున్నా 30 సెకండ్స్. చూడండి, అయితే అది మంచిగా అవుతుంది. లేకపోతే బండలా ఉంది, ఊకే ఫ్రిడ్జ్లో పెట్టడికి అది గట్టిగా అయిపోతుంది కదా. అది కొంచెం బిఫోరే తీసి పెట్టుకోవాలి, మళ్ళీ ఇట్లా ఓవెన్లో పెట్టి కట్ చేయడానికి మాత్రం ఈజీగా కట్ చేయొచ్చింది నాకు. నేనైతే పెద్ద పెద్ద ముక్కలు చేసిన, ఎందుకంటే బాగా చిన్నగా చేస్తే అంత మెత్తగా నుజ్జు అవుతుంది అని చెప్పేసి. కావాల్సి ఉంటే మీరైతే చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కస్తూరి మెతి, పెరుగు, తర్వాత వచ్చేసి టమాటా ప్యూరీ అయితే వేయాలి. టమాటా ప్యూరీ వేస్తే కూడా బాగుంటుంది. అంతా మిక్సీ వేసేసేయాలి. మంచి కలిపిన తర్వాత బాగా అన్నీ మిక్స్ కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అంటే అది మ్యారినేట్ చేసి పెడతాం కదా, 10 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి. అది మంచిగా ఆ ముక్కలకు అన్నిటికీ పడుతుంది. టమాటా ముక్కలు కూడా వేసిన, కొంచెం టమాటా ప్యూరీ కూడా వేసినాము. అది అట్లా రాలేనట్టుంది వీడియోలో, ఫస్ట్ వచ్చింది వీడియోలో. అయితే ఇది మొత్తము ఈ క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత పెద్ద ఉల్లిగడ్డలు అయితే ఇవన్నీ వేసుకొని మంచిగా అసలు ముక్కకు మసాలా అంతా పట్టేటట్టు బాగా కలపాలి. మంచిగా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసి కొంచెం నానుతుంది. ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని, రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకొని, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అయితే వేసేసి, తర్వాత అది కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 2, ఆనియన్స్ సన్నం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. రెడ్గా కొంచెం ఎర్రగా పచ్చివాసన పోయేటట్టు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో పసుపు వేసినా కాబట్టి వేయలేదు. టమాటా ప్యూరీ అయితే ఇప్పుడైతే దీంట్లో కూడా వేసిన, అంటే అది మంచిగా ఉడకాలి కదా. ఆయిల్ వేస్తే కొంచెం మంచి వాసన వస్తుంది, ఫ్లేవరు. అయితే చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇక ఒక అర్ధగంట సేపు అయితే కలపకుండా అట్లనే సిమ్ మీద బాగా ఉడకబెట్టాలి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి. మేమైతే ఎక్కువ ఏం పోయలేదు, కొంచెమే చేసిన నేను, ఎందుకంటే ఎక్కువ ఎందుకని చెప్పేసి. మీకు అవసరం ఉన్నంత వాటర్ వేసుకోండి. కానీ చాలా బాగా కుదిరింది. ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మంచి ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికింది. క్యాప్సికమ్ కూడా బాగానే ఉడికింది, ఇది కూడా బాగా ఉడికింది. అర్ధగంట సేపు అయితే సిమ్ మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి. చాలా బాగా కుదిరింది. ఇక దించేటప్పుడు అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక 4 మిరపకాయలు కూడా మళ్ళీ వేసిన, అంటే బాగా వస్తుంది ఫ్లేవర్ అని చెప్పేసి. కూర అయితే అసలు అద్దిరిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. పెద్ద పెద్ద ముక్కలు ఇట్లా మంచిగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.